అంటున్నావు. నీకు వస్తుందా మీ ఇంట్లో పెన్షన్? వస్తుంది కదా. ఎంత పట్టుకో, ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వచ్చేది? ఇప్పుడు సంతోషమా? మీ పిల్లలు ఏం చేస్తారు? పెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇసకపల్లి చౌకచర్ల అక్కడ ఉన్నారా? మీ పిల్లలకి ఇది పడిందంటున్నా? తల్లికి వందనం. ఎంతమంది నీకు మనవాళ్ళు మనవరాళ్ళు? కాదు, ఒక కూతురికి ఎంతమంది చెప్పు చౌకచర్లో ఉండడానికి? ముగ్గురికి వచ్చిందన్న తల్లికి వందనం. ముగ్గురికి 39,000 వచ్చిందా? చెప్పిందా నీ కూతురు? సో ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా? ఎట్టుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? బాగుందా? మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్ వస్తుంది. మీరంతా ఎక్కడ పోవాలన్నా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. సిలిండర్ వచ్చింది. మీ పిల్లకాయలకి అందరికి, మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికి తల్లికి వందనం పడింది. సరేనా? నీకు పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం బాగుంది కదా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనకి ఏమేం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు. మీ ఊర్లో రోడ్ వేసాం చూసావా? ఆ సైడ్ రోడ్ వేసాం చూసావా? ఇంకా మీకు ఈ పక్క కూడా రోడ్లు రాబోయే రోజుల్లో ఇవన్నీ వేస్తాం. రోడ్లు, కాలువలు, పైప్ లైన్ కూడా ఇచ్చాం ఇక్కడ. తెలుసు కదా నీకు? తెలుసా? సరే, ఈ ప్రభుత్వం బాగుందా? నీకు ఇష్టపడిందా? చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా? ఉచిత బస్సు మహిళలకు ఇస్తారు. సరేనా? ఇదే మాదిరిగా మనకి ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు. మీ ఊర్లో ఇప్పుడు రోడ్లు ఎన్ని వేసాం తెలుసా మీకు? ఏ రోడ్లు వేసాం? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పైప్ లైన్ వేసాము, రోడ్ వేసాము, 5 లక్షల రోడ్లు వేసాం, పైప్ లైన్లు కూడా వేసాం. పైప్ లైన్ కూడా వేసాం. ఇంతకు ముందు మీకు పోయిన 5 సంవత్సరాల్లో అలాంటివి ఏమీ లేవు కదా. లేవు. ప్రతి ఒక్కటి కూడా మనము ఆ ప్రభుత్వం కన్నా దీంట్లో మనం ఎక్కువ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు నచ్చిందా? గుంతల రోడ్లన్నీ పూడ్చాం కదా, అన్ని మీకు